JRTV7 న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లినందు రైల్వే కోడూరు స్థానికుడైన కస్తూరి వెంకటయ్య కుమారుడు కస్తూరి శ్రీనివాసులు 35 సెంట్ల పొలంలో 25 సంవత్సరాలు పెంచుకున్న ఒక్కొక్కటి ₹1,00,000 విలువ చేసే 26 మామిడి చెట్లను రైల్వే కోడూరు మండలం భైనపల్లి గ్రామానికి చెందిన గడికోట వెంకట సుబ్బయ్య నాయుడు కుమారుడు గడికోట విశ్వేశ్వర నాయుడు రాత్రికి రాత్రి జేసీబీ కటింగ్ మిషన్ల సహాయంతో కట్ చేసి వేళ్లతో కూడా లేపివేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కస్తూరి శ్రీనివాసులు మాట్లాడారు. కస్తూరి శ్రీనివాసులు, మా తాతగారి పేరు కస్తూరి వెంకటయ్య నాయుడు. అయితే 1967 చెన్నం సుబ్బయ్య శెట్టి నుంచి మా తాత కస్తూరి వెంకటయ్య నాయుడు గారు ఈ పొలం కొనడం జరిగింది. దాని తర్వాత కస్తూరి వెంకటయ్య నాయుడు దగ్గర నుంచి కస్తూరి శ్రీనివాసులు నాయుడు అంటే మా నాన్నగారు ఈ పొలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీని తర్వాత అసలు ఏం జరిగిందంటే 29వ తేదీ నైట్ బుధవారం రోజు నైట్ ఈ దుర్మార్గానికి పాల్పడడం జరిగింది. గడికోట విశ్వేశ్వర అనే అతను సుమారు 11:30 టైంలో ఒక జేసీపీ, ఒక ట్రాక్టర్, కటింగ్ మిషన్స్ 10-15 మంది మనుషులతో పాటు ఈ దారుణానికి అరికట్టడం జరిగింది. మా నాన్నగారు వాకింగ్కి వచ్చే టయానికి దాదాపు 5:30 సమయానికి వచ్చి చూసేసరికి షాక్ అయ్యి ఇంటికి వచ్చి మాకు చెప్పారు. మేము రావడం జరిగింది. దీని తర్వాత మేమందరికీ చూపించి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు ఫైల్ చేయమని సిఐ సార్ బాబు సార్ని కూడా కోరడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసి మొత్తం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అండర్ criminal trespasses, damaging the private property, cutting the living trees under the sections of 427, 447 and 34 IPC సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది గడికోట విశ్వేశ్వర అనే వ్యక్తి మీద. ఇంకా అతని అనుచరుల మీద కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ పాల్పడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాదాపు 1,50,000 నుంచి 1,80,000 వరకు మామిడి చెట్లకి మామిడికాయలు కాసి ఉండంగానే మొత్తం మామిడికాయలు కాసి ఉండంగానే దాంతోనే నరికేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ కూడా వ్యాపారస్తులను అడిగి మేము కనుక్కున్నాము. దీనికి మొత్తం 26 సంవత్సరాల వయసు గల చెట్లు, ఒక్కొక్క 26 సంవత్సరాల వయసు గల చెట్లు, మొత్తం 26 చెట్లని ధ్వంసం చేయడం జరిగింది. 2 పనసకాయ చెట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది, నరికివేయడం జరిగింది. దీని చెట్లకు మాకు మొత్తం 6,70,000 ఎంతో ఎస్టిమేషన్ చేస్తే 6,70,000 వరకు నష్టం జరగడం జరిగింది. ఇంకా ఫెన్స్ ఒక 50,000, మామిడికాయల విలువ ఒక 2 లక్షలు, మొత్తం 10 లక్షలు, దాదాపుగా 10 లక్షలు నష్టం జరగడం జరిగింది. దీనికి మేము నష్టపరిహారం కోరుకుంటున్నాము. ఇంకా అతనికి శిక్ష పడేలా న్యాయస్థానాన్ని అతనికి శిక్ష పడేలా కోరుకుంటున్నాము. పోలీసు వారు కూడా మొత్తం ఎగ్జామైన్ చేయడం జరిగింది. అతన్ని పిలవడం జరిగింది. అతను ఏదో మాకు రిజిస్ట్రేషన్ జరిగిందని దౌర్జన్యంగా వచ్చి ఇదంతా కొట్టేయడం జరిగింది. కానీ ఈ భూమి యాక్చువల్గా సర్వే నెంబర్ 563 మేము ఈ భూమి ఇంతకు ముందే 2015లో కోర్టుకు వెళ్ళి రావడం జరిగింది. సేమ్ అతనే మేమే కోర్టుకు వేసాము. ఇదే విధంగా ఫెన్సింగ్ని మొత్తం ధ్వంసం చేసినప్పుడు అప్పుడే కేసు పెట్టి కోర్టుకు వేయడం జరిగింది. కోర్టులో మాకు 2020లో మాకు తీర్పు ఇచ్చేసింది. ఈ భూమి అనుభవిస్తుంది, ఈ భూమి కస్తూరి శ్రీనివాసుల అనుభవంలోనే సాగు చేయడం జరుగుతుంది అని కోర్టు మాకు తీర్పు ఇచ్చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు కూడా మా పేరును పట్టా పాస్బుక్లో ఎక్కించి దీన్ని డిజిటలైజ్ చేయబడడం కూడా జరిగింది. 563 అనే భూమి శ్రీనివాసుల నాయుడు గారి పేరు మీదే ఉంది. ఈ భూమి సర్వే నెంబర్ కూడా 563